ఇవాళ రాష్ట్ర ప్రజలు హాయిగా సుఖశాంతులతో హాయిగా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారికి బ్రహ్మరథం పడుతున్నారు, పవన్ కళ్యాణ్ గారికి బ్రహ్మరథం పడుతున్నారు, లోకేష్ బాబు గారికి బ్రహ్మరథం పడుతున్నారు. వీళ్ళు ముగ్గురు నాయకత్వంలో ఈ రాష్ట్రంలో ఎంతో పరుగులు తీస్తుంది, పరుగులు పెడతారు. మీరు చూడండి, ఈ 2024 నుంచి 2029కి ఈ రాష్ట్ర రూపురేఖలే మారుతాయి. మీరు మాట్లాడేది తప్పుడు మాటలు మాట్లాడకండి. తప్పుడు మాటలు మాట్లాడి మీరు ఒకటని రెండు అనిపించుకోకండి. కాబట్టి శ్వేతపత్రం రిలీజ్ చేస్తే వీళ్ళ తప్పులు ఎక్కడ బయటపడిపోతున్నాయి, అన్ని బయటపడిపోతున్నాయని భయం వీళ్ళకి. శ్వేతపత్రం అనేది ఏంటి? అసలు ఈ రాష్ట్రంలో వీళ్ళు ఏం చేశారు, ఈ శాఖలో ఏం చేశారు, అసలు శాఖలు ఎన్ని ఉన్నాయో తెలిసా జగన్మోహన్ రెడ్డికి? ఏ రోజున శ్వేతపత్రం రిలీజ్ చేశాడా? ఏం చేశాడు ఆయన? కంపౌండ్ వాష్రూమ్లోకి కంపౌండ్ మన రాష్ట్రంలో మన ఇండియాలో దొరకదని ఫారెన్ నుంచి కొనుక్కొచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. మీరు కూడా రాజకీయం గురించి చంద్రబాబు నాయుడు గారు చేసే అభివృద్ధి గురించి మీరు మాట్లాడడం అంటే ఎంతకన్నా నీచం ఏముందా? కాబట్టి మీకు ప్రజలు బుద్ధి వాతలు పెట్టారు. బుద్ధి చెప్పలా మీకు? ఎర్రగా కాల్చి వాతలు పెట్టారు ఓట్లు అనే రూపంలో. కానీ నిజంగా కడ్డీ పెట్టి పొలంలో ఎర్రగా కాల్చి నిజంగా వాతలు పెట్టేదాన్ని తెచ్చుకోకండి. మీరు పెద్ద ప్రజా ఆగ్రహానికి ఎవరైనా బలైపోతారు. మీరు ప్రజలు అభివృద్ధి చేస్తుంటే మీరు చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తుంటే ప్రజలు ఊరుకుంటారు అనుకుంటున్నారేమో. మీకు 11 సీట్లు ఇచ్చి ప్రజలు వాకు పెట్టినా మీకు సిగ్గు రాలేదా? సిగ్గు సరం లేదా? మీకు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదే, ప్రతిపక్ష హోదా లేదు అనే ఒక ఇది కూడా లేదా మీకు? మిమ్మల్ని ఈ రోజుగా సహించుకుంటున్నారు ప్రజలు. అయ్యో ఎందుకు ఈ 11 సీట్లు ఇచ్చాం, జగన్మోహన్ రెడ్డి పులివెందులు ఎమ్మెల్యేని ఎందుకు చేసాం, అసలు పులివెందుల్లో కూడా ఈ జగన్మోహన్ రెడ్డిని ఓడిస్తే అసలు మనకి బాగుండేది, జగన్మోహన్ రెడ్డి పేడ వదిలేదని. దమ్ముంటే ఈరోజు నువ్వు పులివెందులో రాజీనామా చేసి ప్రజల ముందుకు వెళ్ళు. పులివెందుల ప్రజలు ఏం కోరుకుంటున్నారో తెలుస్తుంది. ఇవాళ చంద్రబాబు గారికి 35 రోజులైతే 35 రోజుల మీద మన పేరు నానిటువంటి తప్పులు మాట్లాడటం అనేది చాలా విడ్డూరంగా ఉంది. అసలు పేరు నాని నువ్వు బందరికి ఏం చేశావు చెప్పు? బందరు కోర్టు చంద్రబాబు నాయుడు గారు 2019లో మళ్ళీ ముఖ్యమంత్రి అయితే ఈ పార్టీకి బందరు పార్టీ పనులు పూర్తి చేసేవాడు. నువ్వు అసలు పేరు నువ్వు అక్కడ ఏం చేసావు? నువ్వు అసలు బందరికే నువ్వేం చేయలేకుండా చేయని మనిషివి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి మాట్లాడమన్నాడు, పిల్లలన్నీ పారిపోయి నువ్వు పుడింగిలా వస్తున్నావు. అమరావతి పూర్తి చేస్తాడు చంద్రబాబు గారు, దాంట్లో రెండో క్వశ్చనే లేదు. పోలవరం పూర్తి చేస్తాడు. మచిలీపట్నంలో 70,000 కోట్లతో బీపీసీఎల్ రిఫైనరీ తీసుకొస్తున్నాం. దాని గురించి మాట్లాడు. 9,000 కోట్లు. నువ్వేమో భవంతుల్లో ఉండొచ్చు, నీకు హైదరాబాద్లో లోనస్పేటలో బాగుంది, తాడేపల్లిలో బాగుంది, అక్కడ బెంగళూరులో బాగుంది, ప్రజాధనంతో నువ్వేదో మళ్ళీ ముఖ్యమంత్రి అవుతామని అక్కడ విశ్వకర్లో బాగుంది. కానీ పేదవాడికి ఇల్లు ఇవ్వడానికి నీకు చేతుల్లో 9,000 కోట్ల రూపాయలు టిడ్కో ఇల్లు మీద ఖర్చు పెడితే ఇవాళ పేదలు ఎంతమంది ఆ ఇంట్లో నివసించే వాళ్ళు? దీనికి సమాధానం చెప్పండి. ఎందుకు మీరు టిడ్కో ఇల్లు పూర్తి చేయలేదు? చంద్రబాబు నాయుడు గారు హయాంలో దాదాపు 90 నుంచి 95% పూర్తయినటువంటి టిడ్కో ఇల్లు మీరు ఎందుకు ఇవ్వలేదు? మీకు ఎందుకు చేతులు రాలేదు? దీనికి సమాధానం చెప్పండి. మీరు 35 రోజుల పాలన మీద మీరు విమర్శలా?
ప్రజలు హాయిగా గుండెల మీద చెయ్యేసుకొని పడుకుంటున్నారు. మీ ప్రభుత్వంలో ఎవరన్నా పడుకున్నారా? ఏ వర్గాలన్నా పడుకున్నారా? చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డికి పోలిక. జగన్మోహన్ రెడ్డి నక్క అయితే చంద్రబాబు గారు నాగలోపం. వాళ్ళిద్దరం పోలిక పెట్టి మీరు ప్రెస్ మీట్లు పెడితే ప్రజలు హర్షిస్తారా? చంద్రబాబు నాయుడు గారిని 4 సార్లు ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారు ఈ ప్రజలు. 99లో ఆయన ముఖ్యమంత్రిగా 2004లో ఓడిపోతే తిరిగి 2014లో మళ్ళీ ఎన్నుకున్నారు. 2019లో ఓడిపోతే మళ్ళీ 2024లో ఎన్నుకున్నారు. పడిలేచే కలెక్టర్ వేరే ముఖ్యమంత్రి ఏ ముఖ్యమంత్రి వచ్చినా ఈ ముఖ్యమంత్రి మనకు పనికిరాడు, మళ్ళీ ఆ ముఖ్యమంత్రి చంద్రబాబు గారే కావాలనుకుంటారు ఈ రాష్ట్ర ప్రజలు. అదే చంద్రబాబు నాయుడు గారు చూస్తారు, మార్పు కోసం చూస్తారు. ఒకసారి అవకాశం అంటే చూస్తారు, ఇస్తారు. కానీ ఆ ముఖ్యమంత్రిని చూశాక ఈ ముఖ్యమంత్రి మనకొద్దు, ఆ ముఖ్యమంత్రి చంద్రబాబు గారే కావాలనుకునేవారు ఈ రాష్ట్ర ప్రజలు. దట్టి చంద్రబాబు నాయుడు గారు. మీరు ఈ గాలి మాటలు, గాలి కబుర్లు ఇక మానేయండి మీరు.